హలో అండి, నమస్తే. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేశాను. షార్ట్ వీడియోలో పెట్టానండి. తెలని వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఈ పచ్చడి అందరికీ తెలుసు. కాకపోతే నేను ఇక నా ప్రొఫెషన్ కాబట్టి నేనైతే చేసేది పెట్టానండి. ఇంకా చూడండి, పచ్చడి అయితే రెడీ అయింది కదా. వేడి వేడి రైస్ వేసి పెట్టుకున్నాను. పచ్చడి అయితే వేసుకున్నాను. నెయ్యి కూడా కొంచెం వేసుకుంటున్నానండి. నెయ్యి పచ్చడి మంచి స్మెల్ అయితే వస్తుందండి. వేడి వేడి రైస్లు టేస్టే వేరు కదండి. చాలా బాగుందండి. మంచి కలుపుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక నేను తినేస్తానండి. ఇక అసలు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే సాధ్యమైనంత వరకు టమాటాలని పచ్చిమిర్చిని నూనెలోనే వేయించుకొని సపరేట్గా దానికి రోట్లో దంచుకుంటానండి. కానీ ఈరోజు లేట్ అవుతుందని అన్నీ కలిపి వేయించుకున్నానండి. వేయించుకొని రోట్లో రువ్వటం కూడా లేట్ అవుతుందిలే అని చెప్పేసి మిక్సీలోనే పెట్టానండి. మిక్సీలోనే కచ్చపచ్చగా 1-2 పల్సే ఇచ్చానండి. కచ్చపచ్చగా దంచాను. చాలా బాగా వచ్చిందండి. మా నైట్ డిన్నర్కి వచ్చేసి దొండకాయ ఫ్రై ఇంకా పచ్చడి అండి. మీ కర్రీస్ అంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.